పేర్లు మరియు వినియోగదారు పేర్లు, ఫోన్ నంబర్లు మరియు హ్యాష్ చేసిన పాస్వర్డ్లు, OAuth టోకెన్లు మరియు బహుళ కారకాల ప్రమాణీకరణ సమాచారంతో సహా కస్టమర్ సమాచారాన్ని హ్యాకర్ యాక్సెస్ చేసినట్లు డ్రాప్బాక్స్ ధృవీకరించింది. ఇప్పటివరకు తెలిసినవి ఇక్కడ ఉన్నాయి. హ్యాకర్ డ్రాప్బాక్స్ సైన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కు యాక్సెస్ ను పొందుతాడు. డ్రాప్బాక్స్ ఏప్రిల్ 24న డ్రాప్బాక్స్ సైన్ ప్లాట్ఫారం యొక్క ఉత్పాదక వాతావరణానికి అనధికారిక యాక్సెస్ గురించి తెలుసుకున్నట్లు ధృవీకరిస్తూ ఒక ప్రకటనను విడుదల చేసింది. కస్టమర్ సమాచారం యాక్సెస్ చేయబడిందని ఆ ప్రకటన ధృవీకరిస్తుంది. అయితే ఈ ఉల్లంఘన డ్రాప్బాక్స్ సైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై మాత్రమే ప్రభావం చూపిందని విశ్వసిస్తున్నట్లు పేర్కొంది. ఇతర డ్రాప్బాక్స్ ప్లాట్ఫారంలు లేదా ఉత్పత్తులు లేవు. మేము ఈ సంఘటనతో ప్రభావితమైన వినియోగదారులందరినీ చేరుకునే ప్రక్రియలో ఉన్నాము. వారు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారి డేటాను ఎలా మరింత రక్షించాలనే దానిపై దశల వారీ సూచనలతో డ్రాప్బాక్స్ తెలిపింది. దాడి చేసే వ్యక్తి డ్రాప్బాక్స్ సైన్ ఉపయోగించే ఆటోమేటెడ్ సిస్టమ్ కాన్ఫిగరేషన్ సాధనానికి యాక్సెస్ను పొందాడని మరియు అప్లికేషన్లు మరియు ఆటోమేటెడ్ సేవలను అమలు చేయడానికి ఉపయోగించే సేవా ఖాతాను రాజీపడ్డాడని కొనసాగుతున్న దర్యాప్తు ధృవీకరించింది. డ్రాప్బాక్స్ ఖాతాను మానవేతర ఖాతాగా అభివర్ణించింది, అయితే ఇది అధిక అధికారాలతో వచ్చింది. దీనివల్ల హ్యాకర్లు ఉత్పత్తి వాతావరణం మరియు కస్టమర్ డేటాబేస్ రెండింటినీ యాక్సెస్ చేయగలరు. ఇంతలో డ్రాప్బాక్స్ భద్రతా బృందం వినియోగదారుల పాస్వర్డ్లను రీసెట్ చేయడం మరియు డ్రాప్బాక్స్ సైన్కి కనెక్ట్ చేయబడిన ఏవైనా పరికరాల నుండి వారిని లాగౌట్ చేయడం వంటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. మీరు మీ సైన్ ఖాతాకు తదుపరిసారి లాగిన్ చేసినప్పుడు మీ పాస్వర్డ్ని రీసెట్ చేయడానికి మీకు ఇమెయిల్ పంపబడుతుంది అని డ్రాప్బాక్స్ చెప్పింది. వీలైనంత త్వరగా దీన్ని చేయాలని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము. డ్రాప్బాక్స్ సైన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ కస్టమర్లు తిప్పమని హెచ్చరించబడ్డారు. వారి API కి ఇతర మాటలలో కొత్తదాన్ని రూపొందించండి మరియు ఇప్పటికే ఉన్న దాన్ని తొలగించండి. డ్రాప్బాక్స్ ఈ ప్రక్రియలో API వినియోగదారులకు కార్యాచరణను పరిమితం చేస్తుందని, అయితే సంతకం అభ్యర్థనలు మరియు సంతకం సామర్థ్యాలు పనిచేస్తూనే ఉంటాయని తెలిపింది. మీరు మీ API కీలను తిప్పిన తర్వాత పరిమితులు తీసివేయబడతాయి మరియు ఉత్పత్తి సాధారణంగా పనిచేయడం